ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక బోనాల పండుగ చూపిస్తున్నాను. బోనాల పండుగ అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మన మల్కం చెరువు దగ్గర అమ్మవారి గుడి ఉంటుంది. అమ్మవారి గుడి మల్కం చెరువు మైసమ్మ తల్లి ఇప్పుడు కొత్తగా ఇనాగ్రేషన్ చేసి కొత్త గుడి కట్టి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందన్నమాట. ఆ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న శుభ సందర్భంలో భక్తులు మన దర్గా బస్తీవాసులందరూ చాలా కోలాహలంగా అమ్మవారి ఊరేగింపు తీసి ఇక్కడ అమ్మవారి గుళ్ళో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఆ అమ్మవారి గుడి వేడుకలు అన్నమాట. ఇవన్నీ చాలా అద్భుతంగా చేశారు. ఆ అద్భుతాన్ని మీకు కూడా చూపిద్దామని నేను కూడా, ఎందుకంటే మా ఇల్లు కూడా ఇక్కడే పక్కనే, మాది చిత్రపురి కాలనీ, దానికి ఆనుకొని అనమాట. ఇది రోడ్డు పైన ఉంటుంది అమ్మవారి గుడి. అమ్మవారి గుడిని ఇప్పుడు అపర్ణ వాళ్ళు అద్భుతమైన గుడి కట్టించారు. చాలా విశాలమైన ఒక 2000 గజాలలో ప్లేస్ ఇచ్చి అమ్మవారి గుడి కట్టించారు. పక్కన కూడా ఇంకో గుడి కూడా కట్టారు. ఇక్కడ కనిపిస్తున్న ఆ సంబురాలు ఆ అమ్మవారి గుడి వేడుకల విశేషాలు అన్నమాట. మల్కం చెరువు మైసమ్మ తల్లి ఈ రోడ్డు పైన ఉంటుంది అమ్మవారి గుడి. మొన్న వర్షంలో కూడా అమ్మవారి గుడి అంతా నీళ్ళల్లోనే ఉంది. కానీ అపర్ణ వాళ్ళు మల్కం చెరువు దత్తత తీసుకొని మొత్తం అమ్మవారి గుడి కూడా అద్భుతంగా కట్టించారు ఫ్రెండ్స్. మొత్తం డెవలప్మెంట్ అంతా వాళ్ళే చేశారు. ఎందుకంటే వాళ్ళది ప్రాజెక్ట్ ఇక్కడ ఒకటి కన్స్ట్రక్ట్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు మొత్తం ఇక్కడ డెవలప్మెంట్ చేశారు. ఈ రోడ్డు మల్కం చెరువు చుట్టూ రౌండ్ ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఈ రౌండ్ ఉండే రోడ్లోనే అమ్మవారి గుడి ఉంటుంది. ఆ గుడిని కొత్త కన్స్ట్రక్షన్ చేసి ఈ రోడ్డు పైన ఉన్న గుడిని, దాంట్లో ఉన్న అమ్మవారిని అక్కడి నుంచి తరలించి అక్కడ విగ్రహం కొత్త గుడిలో ప్రతిష్టాపన చేస్తున్నారన్నమాట. ఆ ప్రతిష్టాపన చేస్తున్న శుభ సందర్భంలో టోటల్ దర్గా ప్రజలందరూ చాలా గ్రాండ్గా కంటిన్యూ 3-4 డేస్ అయింది. నేను ఈరోజు చూసి ఇదంతా ఈ సంతోషాన్ని, ఈ అందమైన ఊరేగింపుని మొత్తం డ్యాన్సులు గేమ్స్లు హంగామాగా చేసుకుంటా మన వాళ్ళు ఇగో ఈ బిల్డింగ్ వెనకాలే గుడి అనమాట. చూడండి, ఇదంతా రోడ్డు, మెయిన్ రోడ్డు. ఆ ఎదురుగా వెనకాల కనబడే కన్స్ట్రక్షనే వాళ్ళది, అపర్ణ వాళ్ళది. రైట్ సైడ్ అంతా మల్కం చెరువు. పెద్ద పండుగలుగా చేశారు ఫ్రెండ్స్. చూడండి, మీకే కనబడుతుంది కదా, ఫుల్గా బోనాలు తీసుకొని ఊరేగింపు చేసుకుంటూ పైన తొట్టెలు తీసుకొని పిల్లలతోటి ఖతర్నాక్ ఊరేగింపుతోటి అసలు మామూలుగా చేయలేదన్నమాట పండుగ. మల్కం చెరువు మైసమ్మ తల్లి ఇది మన దర్గా మెయిన్ రోడ్కి ఆనుకొని చెరువు కనబడుతుంటుంది మీకు, హైవేలో పోతుంటే మల్కం చెరువు అని. ఆ మల్కం చెరువుకి ఆనుకొనే వెనకాలే ఉంటుంది అనమాట మైసమ్మ తల్లి గుడి. మైసమ్మ తల్లి గుడి ఏంటంటే రోడ్డు పైన ఉంటుంది. ఆ రోడ్డు పైన ఉన్న గుడిని వీళ్ళు మొత్తం పెద్ద గుడి కట్టించి అక్కడ నుంచి అమ్మవారి విగ్రహం తీసి ఇక్కడ ఈ గుడిలో ప్రతిష్ఠించారనమాట. చాలా అద్భుతంగా చేశారు పండుగ. ఇంకా గుడి కూడా మొత్తం రెడీ కాలేదు, అయినా సరే మంచి రోజులు ఉన్నాయని చెప్పేసి అమ్మవారిని విగ్రహ ప్రతిష్టాపన చేసి మొత్తం పూజలు యాగాలు అన్నీ చేశారు. రోజుకు బస్తీవాసులు మంచి బోనాలు తీసుకొచ్చి సాయంత్రం పూట అమ్మవారికి బోనం పెట్టి అమ్మవారిని కొలుస్తున్నారన్నమాట. చాలా అద్భుతమైన లొకేషను. చూడ్డానికైతే మనకేం కనబడదు. టెంపుల్ మాత్రం రోడ్డు పైన చిన్నగా ఉండే టెంపుల్ని ఇప్పుడు అద్భుతమైన టెంపుల్, పెద్ద టెంపుల్గా నిర్మించారు ఫ్రెండ్స్. చూడండి, మొత్తం మహిళా భక్తులంతా బోనాలు ఎత్తుకొని మస్తు డ్యాన్సులు చేస్తారు, అలాగే కోలాటాలు కూడా ఆడుతారు అనమాట. పిల్లలంతానేమో ఇప్పుడు ఇది తీసుకొని వెళ్తారు. చూడండి మీకు ఎలా ఉందో. మొత్తం దీన్ని తీసుకెళ్ళి మొత్తం 3 ప్రదక్షిణలు గుడి చుట్టూ చేసి, బోనాలు కూడా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం ముందు మొత్తం బోనం పెట్టిన తర్వాత మల్కం చెరువు మైసమ్మ తల్లిని దర్శనం చేసుకోరు. మొత్తం ఈ గుడి చుట్టూ ఇలా రెడీ చేసి పెట్టారనమాట. అద్భుతంగా కట్టారు గుడి మాత్రం ఫ్రెండ్స్. చాలా పెద్ద
గుడి మంచి విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో గుడి కట్టారు. ఇంతకుముందేమో చిన్న గుడి రోడ్డు మీద ఉంది. ఇంకా అసలు మొన్న వర్షం పడితే ఆ వర్షాలకి గుడి మొత్తం నీళ్ళలోనే మునిగిపోయింది అది. ఇప్పుడు ఆ గుడిని మొత్తం దత్తత తీసుకొని ఇక్కడ పెద్ద గుడి కట్టారనమాట. నేను అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. చూడండి ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్. జనాలు మొత్తం దర్గా జనాలంతా ఇక్కడే వచ్చారు. నేను కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని మల్కం చెరువు మైసమ్మ దర్శనం చేసుకొని అమ్మవారిని వేడుకొని మీకు కూడా అమ్మవారి దర్శనం బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ మీకు అమ్మవారి గుడి మొత్తం తిరిగి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఇదైతే తొట్టెలు ఎత్తుకొని మొత్తం గుడి చుట్టూ పిల్లలు ప్లస్ బోనాలు ఎత్తుకొని గ్రామ ప్రజలు అందరూ మొత్తం ప్రదక్షిణలు చేస్తున్నారు. కోలాటం ఆడే వాళ్ళేమో సైడ్లో ఉండి వాళ్ళు కోలాటం ఆడుతున్నారు. మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకో కొత్త గుడి కూడా 2 గుళ్ళు కట్టారు ఫ్రెండ్స్. ఒక గుడిలో మాత్రం వినాయక స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి ప్లస్ మెయిన్ గుడిలో మరి శివాలయం పెడతారా ఏంటనేది తెలియదు. అది ఇంకా రెడీ కాలే. మెయిన్ అమ్మవారి గుడి వరకు మాత్రం రెడీ చేసి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన చేసి మొత్తం ఈ ఊరేగింపు గ్రాండ్ వెల్కమ్ మొత్తం చేస్తారు అనమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఫుల్గా బోనాలు, కోలాటాలు, లేడీస్ మొత్తం కోలాటాలు ఆడుతూ చాలా అద్భుతంగా చేస్తున్నారు. పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారి గుడి కన్స్ట్రక్షన్ చేసే శుభ సందర్భంలో పిల్లలు మాత్రం తొట్టెలు ఎత్తుకొని మస్తు ఎంజాయ్ చేస్తారు. నిజంగా వాళ్ళ ఆనందం అయితే మామూలుగా లేదనమాట. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక తొట్టెలు అక్కడ నిలబెట్టేశారు. మొత్తం బోనాలన్నీ ఇక్కడ కరెక్ట్గా అమ్మవారి గుడి ఎదురుగా ధ్వజస్తంభం ఉంది. ఆ ధ్వజస్తంభం ముందే మొత్తం బోనాలన్నీ దింపుతున్నారు. చూడండి మొత్తం బోనాలన్నీ అక్కడ దింపుతున్నారు. ఇది ధ్వజస్తంభం కూడా ఫ్రెండ్స్ మొత్తం రాయితో చేశారు ఫ్రెండ్స్. మరి ఎక్కడ చేయించారో తెలియదు కానీ అద్భుతంగా పెట్టారు. ఈ ధ్వజస్తంభం వచ్చి గుడి ముందే ఉందన్నమాట. నేను ఇప్పుడు మళ్ళీ మీకు గుడి ముందు పక్క ఆవరణ చూపిస్తాను. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. చాలా విశాలమైన ప్రాంగణం ఫ్రెండ్స్. చూడండి ఆ వెనకాల కనబడేది అమ్మవారి గుడి. చూడండి మొత్తం ఇదంతా మండపం కట్టారు. గుడి ముందున్న ఆవరణ అనమాట ఇది మండపం. ఇదంతా గుడి మొత్తం విద్యుత్ దీపాలతో సూపర్గా అలంకరించారు ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో ధ్వజస్తంభం. అక్కడేమో అన్నదానం చేస్తున్నారు. వచ్చిన భక్తులంతా బోనం తీసుకొచ్చి ధ్వజస్తంభం దగ్గర పెట్టి కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకుంటారు. ఎదురుగా అమ్మవారి గుడి ఆవరణ ఇది. మళ్ళీ ఈ గుడికి ఆనుకొని పక్కన లైటింగ్ లేకుండా ఇంకొక గుడి ఉంది చూశారు కదా, అది కొత్త గుడి. అది ఇంకా వర్క్ అవుతుంది. చూడండి ఆ గుడి కూడా, అది కూడా చాలా పెద్ద గుడి అది. ఎందుకంటే 2 గుళ్ళు సమానంగా చాలా భారీగా కట్టారు. ఇక్కడ మండపం కూడా కట్టారు. గుళ్ళు మాత్రం చాలా అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్. చూడండి నేను గుడి ముందు నిలబడ్డాను. విద్యుత్ దీపాలతో కలకలాడుతుంది. 2 గుళ్ళ ప్రాంగణాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే ఒక్క గుడి మాత్రమే ఈరోజు రెడీ అయింది. ఇంకా గుడి కన్స్ట్రక్షన్లోనే ఉంది. చూడండి ఈ పక్క గుడి కూడా ఎలా ఉందో. ఈ గుడి కూడా పక్క గుడి అనమాట. అదేమో అమ్మవారి గుడి. ఇక్కడ వచ్చేటప్పటికి వినాయకుడు, సుబ్రహ్మణ్యం స్వామి, ఇంకా మెయిన్ గర్భగుడి వచ్చేటప్పటికి దేనికి పెట్టారో తెలియదు. ఈ గుడికి అనుసంధానంగా కట్టిన గుడి అనమాట. చాలా అద్భుతంగా ఉంది. అసలు మంచి ప్లేస్లో, విశాలమైన ప్లేస్లో కట్టారు. అక్కడేమో రోడ్డు పైన చిన్న గుడి ఉండేది. కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఈ గుడి వెనకాల కన్స్ట్రక్షన్. ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళే ఈ అమ్మవారి గుడిని కట్టించారు. చూడండి అమ్మవారి గుడి 2 గుళ్ళు, పెద్ద పెద్ద గుళ్ళు కట్టారు. చాలా అద్భుతంగా కట్టారు. ఇప్పుడు ఈ లైటింగ్ చేసిన గుడి అమ్మవారి గుడి. అమ్మవారిని ఇందులోనే విగ్రహ ప్రతిష్టాపన చేశారు. మల్కం చెరువు మైసమ్మ తల్లిని. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కలర్ఫుల్ లైట్స్ తోటి కలకలాడుతుంది. ఈ టెంపుల్ కూడా ఓపెన్ అయితే అసలు ఇక్కడ మామూలుగా ఉండదు. నాకు తెలిసి ఆ కాలనీకి, మా బస్తీకి ప్లస్ ఇప్పుడు కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్లకు కూడా వాళ్ళకి కూడా అమ్మవారి గుడి సూపర్గా ఉంటుంది. అద్భుతమైన టెంపుల్. ఎంతో డెకరేట్ చేశారు లైట్లతో. చూడండి మొత్తం ఫుల్గా లైట్లు కిందికి మీదకి జింగ్ జాంగ్ అంటున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ టెంపుల్కు చుట్టూ కూడా చాలా స్పేషియస్గా ల్యాండ్ వదిలారు. మొత్తం 4 పక్కలు తిరగడానికి ఎంత స్పేషియస్గా ఉందో చూడండి. చాలా విశాలంగా ఉంది ప్లేస్ మాత్రం. అద్భుతంగా అమ్మవారి గుడి కట్టించారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికీ మల్కం చెరువు మైసమ్మ తల్లి దీవెనలు మీ పైన ఉండాలని, ఆ చల్లని తల్లి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. అలాగే నా పైన కూడా మల్కం చెరువు మైసమ్మ తల్లి దయ ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది మా LIG చిత్రపురి కాలనీకి ఆనుకొనే ఉంటుంది. మాకు ఈ మల్కం చెరువు ఏంటంటే పొద్దున్న లేస్తే మేము ఈ మల్కం చెరువు చుట్టే మెయిన్ రోడ్ ఎక్కాలంటే వెళ్ళాలి. తర్వాత అమ్మవారి దయ కూడా ఇక్కడే ఉంటుంది. అమ్మవారి గుడి మీద నుంచే వస్తూ ఉంటాము. ఆ చల్లని తల్లి మల్కం చెరువు మైసమ్మ తల్లి.
చూడండి ఎంత విశాలంగా ఉన్నాయో ప్రాంగణాలు, గుడి ప్రాంగణాలు. వెనకాల సింహవాహనం, అమ్మవారిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. జై శ్రీ మల్కంచెరువు మైసమ్మకి జై. ఆ తల్లి ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది అమ్మవారి గుడి. మల్కంచెరువు మైసమ్మ. ఇక్కడ సింహవాహనం అమ్మవారి ఎదురుగా పెట్టారన్నమాట. తల్లి సింహం పైన కూర్చుంటుంది కదా, సింహవాహనం అనమాట.